శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. స్వధర్మ ప్రేక్షకులకు వార ఫలితాల్లో భాగంగా మే నెల 18వ తేదీ ఆదివారం నుండి మే నెల 24వ తేదీ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి మొదలైన విషయములను ఇప్పుడు సావధానంగా మనం అవలోకనం చేద్దాము. మే 18 అంటే వైశాఖ బహుళ షష్ఠి నుండి వైశాఖ బహుళ ద్వాదశి పర్యంతం. గ్రహ సంచారం మేషంలో బుధుడు, రవి కూడా మారాడు. మేషంలో బుధుడు, వృషభంలో రవి గురువులు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, ధనుస్సులో చంద్రుడు, ధనుస్సు మకరము కుంభము, ఇక మీనంలో శని రాహు శుక్రులు. ఇది ఉన్నటువంటి గ్రహ సంచారం. ఇట్టి గ్రహ సంచారం ప్రకారంగానే మనం వార ఫలాలు విశ్లేషణ చేద్దాము. ముందుగా మేషరాశి. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1వ పాదం కలిస్తే మేషరాశి. మేషరాశి వారికి ఈ మే నెల ఈ వారం అంటే ఈ 3వ వారం ఏదైతే ఉన్నదో కొంత గ్రహ సంచారం ప్రకారం కనుక చూసుకున్నట్లయితే మేషంలో ఉన్నటువంటి బుధుడు, ద్వితీయంలో రవి గురువులు, చతుర్థ కుజుడు, షష్ఠ స్థానంలో కేతువు, అష్టమంలో నవమంలో దశమంలో ప్రధానంగా చంద్రుడు ఉంటాడు. వ్యయస్థానంలో శనిరాహు శుక్రుడు. ఇది మేషరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం. కాబట్టి మేషరాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత అకారణమైనటువంటి విరోధాలు, అంటే మీకు తెలియకుండగానే కొంతమందితో విరోధాలు పెట్టుకోవడం కావచ్చు, లేకపోతే మొదలైనటువంటి పరిస్థితులు కలగవచ్చు. కొన్ని విషయముల యందు మాత్రము కొంత అదృష్టం అనేటువంటిది అక్కడక్కడ మీకు గోచరించవచ్చు. విదేశాలకు వెళ్ళాలి అనుకునే అడ్మిషన్లు కావాలనుకున్న విద్యార్థులకు, లేకపోతే నిరుద్యోగులకు కొంత విజయ అవకాశం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉన్నది. భగవంతుడి యొక్క అనుగ్రహమో లేకపోతే పూర్వజన్మ పుణ్యమో కానీ కొన్ని సందర్భాల్లో కింద పడేటువంటి మీకు బుద్ధి బలము అనేటువంటిది మిమ్మల్ని కింద పడకుండా కాపాడుతుంది అని చెప్పవచ్చు. వృత్తిపరంగా, ఉద్యోగపరంగా కొంత ఒత్తిడినైతే తప్పకుండా ఎదుర్కొంటారు. వ్యక్తిగతమైనటువంటి విషయములలో ఎవ్వరిని కూడా ఇన్వాల్వ్ చేయకండి. అంటే మీకంటూ మీకు వ్యక్తిగత విషయాలు ఉంటే కనుక అవి చెప్పడము, ఇతరులతో మాట్లాడడము లాంటివి చేయకండి. వ్యాపారపర నిర్ణయాల్లో కూడా కొంత జాగ్రత్తలు తీసుకోండి. గోప్యత అవసరం. అంటే ఎదుటి వ్యక్తులకు నేను ఇలా చేస్తున్నాను, అలా చేస్తున్నాను అని చెప్పకుండా జాగ్రత్తగా ఉండండి. సంపదలు పెరుగుతాయి. భూ సంబంధమైనటువంటి లాభాలు కూడా ఉన్నాయి. ఒక సమాజంలో చక్కటి గౌరవ స్థానాన్ని కూడా పొందుతారు. కొంత అయిన వాళ్ళతో వ్యాపారం చెయ్యాలి అన్న ఆలోచనలతో ముందుకు వెళ్ళినప్పటికీ కూడా ఇబ్బంది పడకుండా అంటే సురక్షితమైనటువంటి ప్రయత్నములు చేయండి. విపరీతమైన పెట్టుబడులు పెట్టడం అనేటువంటిది మాత్రం మంచిది కావచ్చు. నూతన ఉద్యోగం కోసం నిరుద్యోగులు చేసేటువంటి ఇంటర్వ్యూలు, ప్రయత్నాలు కూడా విజయవంతం అవుతాయి. ఆడవారికి మంచి అవకాశాలు కూడా వస్తాయి. ఆభరణాదులు కూడా దక్కుతాయి. మొత్తానికి మేషరాశి వారు ఈ వారం అంతా కొంత మంచి ఫలితములను, కొంత మిశ్రమ ఫలితములను కూడా పొందుతారు. మేషరాశి వారు ఈ వారమంతా రాహుకాలంలో శుక్రవారం నాడు స్త్రీలు దీపారాధన చెయ్యండి నిమ్మకాయ దొన్నెల్లో. అలాగే
గురువారం నాడు దత్తాత్రేయ వజ్రకవచము, దత్తాత్రేయ సహస్రనామ స్తోత్ర పారాయణము చేయండి. కొంత శని సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణాదులు, దశరథ కృత శనైశ్చర స్తోత్ర పారాయణాదులు కూడా మేషరాశి వారికి కొంత మంచి ఫలితాలను ఇస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి అంటే కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 2 పాదములు కలిస్తే వృషభ రాశి అవుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కొంత లగ్నంలో ఉన్నటువంటి రవి గురుల యొక్క కలయిక, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతువు, లాభస్థానంలో శని రాహు శుక్రుల యొక్క కలయిక, కొంత వ్యయస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క సంచారము కొంత పరమ ప్రభావాన్ని ఈ రాశి మీద చూపిస్తూ ఉన్నాయి. అనుకున్నది సాధించటానికి ఈ వారం వృషభ రాశి వారికి అనుకూలత అధికంగా ఉంది. ఎందుకంటే రవి గురువుల యొక్క కలయిక కావచ్చు, అంటే ఆత్మశక్తికారకుడైనటువంటి రవి యొక్క అనుగ్రహము ఎంతో కొంత మీకు దక్కవచ్చు. లక్ష్య సాధన సులభతరమవుతుంది. ఆత్మీయుల యొక్క ప్రోత్సాహం అనేటువంటిది లభిస్తుంది. కొన్ని కఠినమైన నిర్ణయములు జీవితం బాగుపడటం కోసం తీసుకోవలసిన అవసరం కూడా ఉంది. రాజకీయ నాయకులకు మంచి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే కొంత ఈ వారం అనవసరమైన సంభాషణల యందు తలదూర్చకండి. వివాదముల యందు కూడా తలదూర్చడం అనేటువంటిది వద్దు. కొంత వ్యాపార నిర్ణయాలు, భాగస్వామ్య వ్యాపారాల్లో కూడా లాభాలు కావాలి అని పట్టుపట్టడం కానీ, అంటే పట్టు విడుపులు అనేటువంటిది వృషభ రాశి వారికి జీవితంలో అవసరము. సంభాషణ విషయంలో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తులు ఏమనుకుంటున్నారు ఏమిటి అన్న విషయంలో కాస్త అవలోకనం చేసి మాట్లాడండి, జాగ్రత్తగా మాట్లాడండి. అలాగే విదేశ సంబంధమైనటువంటి ప్రయత్నాలు, విదేశాలలో చదువు కోసం చేసేటువంటి ప్రయత్నాలు విద్యార్థులకు వీసా పరిష్కారాన్ని సూచిస్తూ ఉన్నాయి. పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం పరీక్షలు రాసేటువంటి వృషభ రాశి విద్యార్థులు, నిరుద్యోగులు కూడా మంచి అవకాశములను కూడా ఈ వారం పొందవచ్చు. మొత్తానికి వృషభ రాశి స్త్రీలకు, అవివాహితులకు కళ్యాణ యోగం కూడా వస్తోంది. కాబట్టి వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైన ఫలితాలు కొంత అధికంగానే ఉంటాయి. వృషభ రాశి వారు కూడా సోమవార శివ దర్శనం చేసుకోవటము, అలాగే శనివారం నాడు నరసింహస్వామి దేవాలయంలో కరావలంబ స్తోత్ర పారాయణం చేయటము మొదలైనటువంటివి చేస్తే కొంత అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. గోక్షేత్రంలో వృషభములకు కానీ గోవులకు కానీ మీ చేత ఏదైనా ఆహారాన్ని తినిపించే ప్రయత్నం కూడా చేయడం చాలా వరకు కూడా మంచిది. తదుపరి మిథున రాశి. మిథునం అంటే మృగశిర 3-4 పాదాలు, ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 3 పాదాలు కలిస్తే మిథున రాశి అవుతుంది. మిథున రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ద్వితీయ స్థాన కుజుడు, చతుర్థ స్థానంలో కేతువు, సప్తమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, అష్టమ చంద్రుడు, నవమ భాగ్య చంద్రుడు కూడా ఉంటాడు. దశమ స్థానంలోనే రాహువు, శని, శుక్రులు, ఏకాదశంలో ఉన్నటువంటి బుధుడు, వ్యయస్థానంలో ఉన్నటువంటి రవి గురువుల యొక్క కలయిక కొంత మేషరాశి వారి మీద ప్రభావం చూపించవచ్చు. అయితే ఇక్కడ కూడా మనం గ్రహ సంచారం ప్రకారంగా చూసుకున్నట్లయితే మిథున రాశి వారికి కూడా కొంత అనుకూలతలు, కొంత ప్రతికూలతలు రెండు కూడా ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. సకాలంలో నిర్ణయాలు తీసుకోండి, అకాల నిర్ణయాలు అనేటువంటివి వద్దు. కొంత మనోబలంతో అనేకమైనటువంటి గ్రహ దోషములను కూడా మీరు అధిగమించి ముందుకు వెళ్తారు. లోతైనటువంటి ఆలోచనలు చేస్తేనే నిర్ణయాలు అనేటువంటివి బాగుంటాయి. అంటే ఆలోచించి నిర్ణయములు తీసుకోండి, అనాలోచిత నిర్ణయములు వద్దు. ఎక్కువగా ఏదో జరుగుతుంది, ఇలా అవుతుంది, అలా అవుతుంది అన్న ఊహలు కూడా మీరు వద్దు. ఒత్తిడికి గురి కాకండి.
కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు కూడా పరిగణనలోకి తీసుకోండి. అనారోగ్యకరమైనటువంటి అలవాట్లు ఏవైనా ఉంటే వాటికి దూరంగా ఉంచడానికి కొంత మీ పిల్లలను గట్టి నిఘా అనేటువంటిది పెట్టండి. కొందరి ప్రవర్తన మీకు అస్సలు నచ్చకపోవచ్చు. దీర్ఘ ఆలోచనలు, దూరపు దృష్టితో కొన్ని నిర్ణయాలు అనేటువంటివి కూడా చేస్తారు. జీవిత ఆశయాలను, లక్ష్యాలను సాధించడానికి గట్టి ప్రయత్నాలు కూడా చేస్తారు. కొంత కొత్త ప్రయోగాలకు, కొత్త వ్యాపారాలకు, లేకపోతే ఇంకేదో చేద్దాము అనుకున్న దానికి మాత్రం ఇది సమయం అనేటువంటిది కాదు. మిథున రాశి స్త్రీలు కొంత జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా ఉండటానికి లక్ష్మీనారాయణ స్తోత్రము, అర్ధనారీశ్వర స్తోత్రము, మంగళవారం నాడు నానబెట్టిన శనగలను గోవులకు తినిపించడం లాంటి పనులు కనుక చేస్తే మిథున రాశి వారికి బాగుంటుంది. శుక్రవారం నాడు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల కొంత ప్రతికూలతలు దూరమవుతాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి పునర్వసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కలిస్తే కర్కాటక రాశి అవుతుంది. ఈ కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో ఈ వారమంతా కూడా లగ్నంలో ఉన్నటువంటి కుజుడు, తృతీయ కేతువు షష్ఠ స్థానంలో, సప్తమంలో, అష్టమంలో ఉన్నటువంటి చంద్రుడు, భాగ్యంలో శని, రాహు, శుక్రుడు, దశమంలో బుధుడు, ఏకాదశంలో రవి, గురువుల యొక్క కలయిక కొంత ప్రభావం అనేటువంటిది బాగానే సూచిస్తూ ఉన్నది. కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితులైతే కొంత ఈ వారం అనుకూలంగానే ఉంటాయి. పెట్టుబడులు లాభాలను కురిపిస్తాయి. ఆలోచనల్లో చంచలత్వం అనేటువంటిది వద్దు. కొన్ని పరిస్థితులు ఒత్తిడికి గురి చేస్తాయి. స్థిరచిత్తంతో వ్యవహరిస్తే బాగుంటుంది. అనారోగ్య సమస్యలు చికాకులను కూడా కలిగింపజేస్తాయి. విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా అవకాశాలు అనేటువంటివి విద్యార్థులకు కూడా కొంత అవకాశాలు వస్తాయి. రుణాలు అందుకోగలుగుతారు. పుస్తక ప్రచురణలు, అలాగే దీర్ఘకాలికమైన పెట్టుబడులు, కొంత చిన్ననాటి మిత్రుల ద్వారా కొన్ని ప్రయోజనాలు, అలాగే రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి రాజకీయ రంగము కొంత అనుకూలంగా ఉండటము. కాబట్టి పరిస్థితులను బట్టి మీ స్పందనలు, పరిస్థితులను బట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరము. ముఖ్యమైనటువంటి సందర్భాల్లో కొన్ని సమస్యలు ఎదురు కాకుండా జాగ్రత్త పడండి. అలాగే వినోదాది కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. దూర ప్రాంత ప్రయాణాలు కొంత చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటే మంచిది. కర్కాటక రాశి వారికి, కర్కాటక రాశి వారు ఈ వారమంతా లక్ష్మీ అష్టోత్తరము, గణపతి అష్టోత్తరము, సహస్రనామ స్తోత్ర పారాయణము, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణాదులు ప్రతిరోజు చేయటం ద్వారా కొంత అనుకూలత పెరుగుతుంది. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా గ్రాసం కూడా సమర్పించడం అనేటువంటిది చెప్పుకోదగినటువంటి పరిహారము. తదుపరి సింహరాశి. మఖా నక్షత్రం 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం కలిస్తే సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి కొంత ఫలితాల్లో కనుక చూస్తే ద్వితీయ కేతువు అష్టమ స్థానంలో, శని రాహు శుక్రుల యొక్క కలయిక, భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు, దశమ స్థానంలో ఉన్నటువంటి రవి గురుల యొక్క కలయిక, వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు, కొంత ఏకాదశంలోకి ఈ గురువు యొక్క మార్పు అనేటువంటిది మన 19వ తారీఖు జరిగింది కాబట్టి కొంత సింహరాశి వారికి ఇటు శని దోషము ఎలా ఉందో కొంత గురువు యొక్క అనుకూలత అనేటువంటిది, ఎందుకంటే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు యొక్క అనుగ్రహము ఈ వారంలో చాలా మార్పులు అనేటువంటివి కూడా తీసుకొని వస్తుంది. కాబట్టి మనోబలం చాలా వరకు కూడా సింహరాశి వారిని నిలబెడుతుంది. సున్నితమైనటువంటి విషయాల్లో ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు జాగ్రత్తగా స్పందించండి. ఎందుకంటే క్షణికావేశంలో తీసుకునేటువంటి నిర్ణయాలు మీకు ఏమాత్రం కూడా
మంచివి కాదు. ఆవేశపూరితమైన నిర్ణయాలు, అనాలోచితమైనటువంటి పనులు సింహరాశి వారు ఎప్పుడూ చేయకండి. ఓపిక పట్టండి. సహనము అనేటువంటిది మీకు శ్రీరామ రక్ష, మిమ్మల్ని ఎప్పుడు కూడా కాపాడేటువంటి ప్రయత్నం చేస్తుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలనే ఆలోచనను కూడా కొంత వాయిదా వేయండి. కొంత సొంత ఆలోచనలు అన్ని వేళలా మంచివే కావని కొంత మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కొంత ఈ వారంలో ఆరోగ్యరీత్యా కొన్ని మార్పులు అనేటువంటివి కూడా గోచరిస్తూ ఉన్నాయి. అలాగే కొంత ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా బాధ్యతలు, బరువులు కూడా పెరుగుతాయి. కొంతకాలంగా కొంతమందితో మాట్లాడి దుఃఖం అనేటువంటిది తెచ్చుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. అది జాగ్రత్తగా ఉండండి. కొన్ని శక్తులు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినప్పటికీ మీదైన మార్గాన్ని మీరు వదిలిపెట్టకండి. ఆర్థిక సంబంధమైనటువంటి ఫలితాలు కొంత బాగానే ఉంటాయి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అనేటువంటిది కూడా అవసరము. అలాగే కొంత అవివాహిత స్త్రీ పురుషులకు సంబంధాలు చూడటం వల్ల సింహరాశి వారికి చాలా మంచి సంబంధాలు కుదురుతాయి. అంటే పెళ్లి చేయవలసిన యోగం అనేటువంటిది కూడా సింహరాశి వారికి కూడా వచ్చింది అని చెప్పవచ్చు. ప్రతిరోజు నవగ్రహ స్తోత్రపారాయణము, గురువారం నాడు దత్తాత్రేయ స్తోత్రపారాయణము, దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయటం వల్ల మనోచిత్త చాంచల్యం అనేటువంటిది కూడా తొలగిపోతుంది, బాగుంటుంది. మొత్తానికి సమాజంలో మంచి స్థానాన్ని పొందాలనుకునేటువంటి రాజకీయ నాయకులు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం ప్రతిరోజు చేయండి, బాగుంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అంతా కూడా ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 4 పాదాలు, చిత్త 2 పదాలు కలిస్తే కన్యారాశి అవుతుంది. కన్యారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే లగ్నంలో ఉన్నటువంటి కేతువు, సప్తమ స్థానంలో శుక్ర, శని, రాహువులు, అష్టమ బుధుడు, భాగ్యంలో రవి, గురువు దశమంలోకి వస్తున్నాడు. ఏకాదశంలో ఉన్నటువంటి కుజుడు కొంత బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు కన్యారాశి వారికి ఇవ్వబోతూ ఉన్నాడు. కొన్ని విషయముల యందు కార్యసిద్ధి అనేటువంటిది ఉంది. దీర్ఘకాలిక ప్రయత్నాలు చాలా వరకు కూడా ఫలిస్తాయి. మానసిక ధైర్యాన్ని బాగా పొందుతారు, తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక గురువులు, ఆధ్యాత్మిక కేంద్రాల పట్ల ఆకర్షితులవుతారు. గురువులతో పరిచయాలు ఏర్పడతాయి, వారి ఆశీస్సులు అండగా ఉంటాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు. శుభమైన ఆహ్వానాలు కూడా అందుకుంటారు. ఎంతోమంది నిరుత్సాహపరిచినప్పటికీ కూడా నిరుత్సాహాన్ని తొలగించుకొని ముందుకు వెళ్తారు. కుటుంబ పరిస్థితులతో, కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉన్నతాధికారుల ప్రశంసలు ఉద్యోగపరంగా అందుతాయి. వ్యాపారపరంగా సృజనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కొంత గతంలో మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ మీకు తిరిగి వస్తాయి. అలాగే కుటుంబ పరంగా బాధ్యతలు పెరుగుతాయి, అన్యోన్యత పెరుగుతుంది భార్యాభర్తల మధ్య. ఒకటి, మీ మనస్సు తెలుసుకొని ప్రవర్తించేటువంటి భాగస్వామితో అబద్ధాలు అనేటువంటివి కూడా చెప్పకండి. కొన్ని విషయముల యందు మౌనంగా ఉండటం అనేటువంటిది గొడవలు కాకుండా మిమ్మల్ని కాపాడవచ్చు. రాజకీయ నాయకులకు ఈ వారాంతంలో కూడా ఒక మంచి పదవీ యోగం అనేటువంటిది కలగవచ్చు. కొన్ని మంచి అవకాశాలు కూడా మీ తలుపు తడతాయి. కన్యారాశి వారు, నిరుద్యోగులైనటువంటి వారు గట్టి ప్రయత్నం చేస్తే ఈ వారం అయ్యేటువంటి ఇంటర్వ్యూల్లో మీకు మంచి సత్ఫలితాలు కూడా సాధించగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు కూడా మీకు బాగా కలిసి వస్తాయి అని చెప్పవచ్చు. కన్యారాశి వారు ఈ వారమంతా గణపతి అష్టోత్తరంతో గరిక పూజ చేయండి. ప్రతిరోజు విఘ్నాలు తొలగిపోతాయి. బుధుడి యొక్క ఆధిపత్యం ఉన్నటువంటి రాశి కాబట్టి విష్ణు సహస్రనామం కన్యారాశి వారికి యోగాన్ని ఇస్తుంది. శివ సహస్రనామం సోమవారం నాడు కూడా మంచి యోగాన్ని ఇస్తుంది. గోక్షేత్రంలో నానబెట్టిన ధాన్యం తినిపించడం వల్ల కూడా గోవుల యొక్క అనుగ్రహంతో ఈ నరఘోష అనేటువంటిది కన్యారాశి వారికి తొలగిపోతుంది. తులారాశి. చిత్తా 3, 4 పాదాలు, స్వాతి 4 పాదాలు, విశాఖ 3 పాదాలు కలిస్తే తులారాశి అవుతుంది. తులారాశి వారికి ఈ వారం ఉన్నటువంటి
గ్రహ సంచారం షష్ఠ స్థానంలో శని రాహు శుక్రులు, సప్తమ స్థానంలో బుధుడు, అష్టమంలో రవి గురులు, దశమంలో ఉన్నటువంటి కుజుడు. అంటే తులారాశి వారికి కొంత ఈ వారం మంచి అవకాశాలు మెరుగుపడుతున్నాయి. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తారు. వృత్తిపరంగా ఉద్యోగపరంగా అన్ని రకాలుగా కూడా కాలం అనేది మీకు బాగుంది. వ్యాపారపరంగా ప్రగతి ఉంది. అవరోధాలను అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మనోబలాన్ని ఇస్తుంది. స్థిర చిత్తంతో వ్యవహరించండి. ఇతరులకు ఆర్థిక సహాయం అనేటువంటిది చేస్తారు. అనుకోని సంఘటనలు మీ జీవితంలో కూడా జరగవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాగ్వివాదాలకు అవకాశం ఇవ్వకండి. మంచి ఆదాయాన్ని అందుకుంటారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడి పెట్టాలి అన్న ఆలోచనలు వస్తాయి. పెట్టుబడి పెట్టడం కూడా మంచిదే. ఎందుకంటే వ్యాపార విస్తరణ కోసం ఈ వారం మీరు చేసేటువంటి ప్రతి ప్రయత్నం కూడా అనుకూలంగా ఉంటుంది. విదేశాలలో కూడా బిజినెస్ చేసేటువంటి తులారాశి వారికి కొంత బాగుంటుంది. ఆ వ్యక్తులతో మాట్లాడటం లాంటివి పెట్టుకోండి. కొంత పనులు తొందరగా కొనసాగవు కావచ్చు. అయినప్పటికీ నిరాశ పడకండి. ఇంటర్వ్యూలకు వెళ్ళేటువంటి నిరుద్యోగులు గవర్నమెంట్ ఉద్యోగాలను సంపాదించే అవకాశం కూడా చాలా వరకు కూడా ఉన్నది. కొన్ని చోట్ల మౌనము, కొన్ని చోట్ల దూకుడుగా ఉండటం, ఇలా ఉండండి. దూర ప్రాంత ప్రయాణాలు వీలైనంత మేరకు చేయండి. కానీ చేసేటప్పుడు డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు మాటలు ఇవేవి కూడా లేకుండా స్థిమితమైన చిత్తంతో తులారాశి వారు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి. కష్టపడితే మంచి కాలం అనేది మీకు సహకరిస్తుంది. ఇది మాత్రం దృష్టిలో పెట్టుకోండి. ధర్మాన్ని విడిచిపెట్టి ప్రయత్నాలు చేయకండి. మీరు నమ్మిన ధర్మము ఏదైతే ఉన్నదో అది మిమ్మల్ని ఎప్పటికీ కూడా కింద పడకుండా కాపాడుతుంది. వెంకటేశ్వర స్వామికి దీపారాధన, వెంకటేశ్వర ఆరాధన చెయ్యండి. అదేవిధంగా ఆదివారం నాడు చక్కగా ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణాదులు చేయటం వల్ల కూడా మరిన్ని యోగదాయకమైన ఫలితాలు మీకు కలుగుతాయి. గోవులకు తవుడు బస్తా గోశాలకు ఇవ్వండి. లేకపోతే గోధుమ పొట్టు కానీ ఇటువంటి పదార్థాలు గోవులకు పెడితే కూడా కొంత బాగుంటుంది. ఇంకా బాగుండాలి అంటే మంగళవారము, ఆదివారము కాలభైరవాష్టకం పఠిస్తే చాలు. తులారాశి వారికి బాగుంటుంది. వృశ్చిక రాశి. విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు కలిస్తే వృశ్చిక రాశి అవుతుంది. వృశ్చిక రాశి వారికి ఈ వారము పంచమ స్థానంలో శుక్ర శని రాహువులు, షష్ఠ స్థానంలో బుధుడు, సప్తమ స్థానంలో గురువు రవి, నవమంలో ఉన్నటువంటి సప్తమ స్థానంలో ఉన్నటువంటి రవి గురులు, నవమంలో ఉన్నటువంటి కుజుడు, మొత్తానికి లాభస్థానంలో ఉన్నటువంటి కేతువు కొంత ప్రభావం అనేటువంటిది సూచిస్తూ ఉన్నారు. కొంతమంది వ్యక్తుల యొక్క ప్రవర్తన మీ మీద చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. ఈ వారము ధనయోగం ఉంది. ఆలోచన విధానం కూడా బాగుంటుంది. ఎట్టి పరిస్థితుల్లో వివాదాస్పద అంశముల యందు తలదూర్చకండి. కొన్ని అపవాదులు వస్తాయి, వాటిని భరించండి. మీ వ్యక్తిత్వము ఏదైతే ఉన్నదో మీకు అది రక్షణ కవచం అవుతుంది. మానసిక ప్రశాంతత చాలా వరకు కూడా అవసరం. ప్రేమగా మాట్లాడండి. కృషితో ఉద్యోగ వ్యాపారంలో కూడా గట్టి ప్రయత్నాలు చేస్తే పురోగతిని కూడా సాధిస్తారు. కొంత ఎన్నో విషయములకు సంబంధించినటువంటి చర్చలు సాగుతాయి. వాటిని పెద్దగా మనస్సుకు తీసుకోకండి. దీర్ఘకాలికమైనటువంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ కూడా క్రిమికీటకాదుల వల్ల మీకు వచ్చే ఆస్కారం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు, వాహన సంబంధమైనటువంటి విషయాలు ఈ వారం మీకు అనుకూలంగానే ఉంటాయి. అలాగే ప్రజా సంబంధ క్షేత్రాల్లో ఉన్న ఏజెంట్లు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్లు కావచ్చు, నటులు, పాత్రికేయ మిత్రులు మొదలైనటువంటి వారికి కాలం చాలా అనుకూలంగా ఉంది.
మంచి ఆదాయం అనేటువంటిది కూడా పొందుతారు. కృషితో ఉద్యోగ వ్యాపారాల్లో పురోగతిని కూడా సాధిస్తారు. నమ్మకంతో భగవంతుని మీద విశ్వాసంతో ముందుకు వెళ్ళండి. నిరంతర భగవత్ చింతన, నిరంతర భగవత్ స్మరణ, ఆ ఎల్లవేళలా ప్రతిరోజు చేసేటువంటి హనుమాన్ చాలీసా పారాయణాదులు మీకు క్షేమాన్ని శుభాన్ని కూడా కలిగింపజేస్తాయి. గురువారం నాడు మాత్రము దత్త స్తోత్ర పారాయణాదులు మాత్రము వదిలిపెట్టకుండా చేయడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణములు కూడా శనివారం నాడు చేయటం వల్ల కూడా కొంత యోగాదులు అనేటువంటివి మీకు వృద్ధి చెందుతాయి. తదుపరి ధనుస్సు రాశి. మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం కలిస్తే ధనుస్సు రాశి అవుతుంది. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక కొంత అవలోకనం చేస్తే చతుర్థ స్థానంలో శుక్ర, శని, రాహువులు, పంచమ బుధుడు, షష్టంలో రవి గురువులు, అష్టమంలో ఉన్నటువంటి కుజుడు, దశమంలో ఉన్నటువంటి కేతువు కొంత ప్రభావాన్ని చూపిస్తూ ఉన్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి కొంత అర్ధాష్టమంలో ఉన్నటువంటి శనేశ్వరుడు యొక్క దోషము మనస్సు మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. అదృష్టం అనేటువంటిది వరిస్తుంది. గత అనుభవముల నుంచి పాఠాలు నేర్చుకోండి. చాలా వరకు ఆధ్యాత్మిక సాధన అవసరము. కొన్ని సొంత నిర్ణయాలు అనేటువంటివి మీకు మేలు జరుగుతుంది. సెంటిమెంట్ విషయాలు కలిసి వస్తాయి. వాహన యోగ సూచన కూడా ఉంది. అలాగే ఆరోగ్యం మెరుగుపడుతుంది. వినోద కార్యక్రమాలకు, విలాసాలకు ఎక్కువ ప్రాముఖ్యతనిస్తారు. ఆరోగ్యానికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వండి. ఎందుకంటే ఖర్చులు కూడా విపరీతంగా ఉంటాయి. ఉద్యోగపరంగా సంతృప్తికరమైనటువంటి ఫలితాలనైతే ఈ వారం పొందుతారు. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సమాజ సేవలో పాల్గొంటారు. కుటుంబంతో కలిసి దూర ప్రయాణాలు కూడా చేస్తారు. కొంత క్షణికావేశం అలాగే చికాకు అనేటువంటిది మంచిది కాదు. విద్యార్థులకు మరీ ముఖ్యంగా చెబుతున్నా, ప్రతి విషయానికి చికాకు పట్టం కాకుండా కొంత జాగ్రత్తగా చేయండి. ప్రతి విషయాన్ని ఇతరుల నుంచి ప్రేరణగా తీసుకోండి. విసుగు పడకండి. రాజకీయ నాయకులకు కూడా ఈ మాటలు చాలా వరకు కూడా అవసరము. అలాగే నిరుద్యోగులకు కొంత అవకాశాలు కలిసి వస్తాయి. మొత్తానికి ధనుస్సు రాశి వారికి ఈ వారం అంతా కూడా కొంత మంచి ఫలితాలు కూడా కలిగే ఆస్కారం ఉంది. ఇంకా మంచి ఫలితముల కోసము గణపతి ఆరాధన, లక్ష్మీదేవి స్తోత్ర పారాయణాదులతో పాటు ప్రతిరోజు నవగ్రహముల యొక్క స్తోత్రమును పారాయణం చేయండి. శనివారం నాడు శనైశ్వరుడికి తైలాభిషేకం చేయండి. నువ్వుల నూనెతో శివాలయంలో లేకపోతే రావి చెట్టు కింద దీపారాధన చేయండి. శివ సహస్రనామ స్తోత్ర పారాయణం వల్ల చాలా అనుకూలత పెరుగుతుంది ధనుస్సు రాశి వారికి. తదుపరి మకర రాశి. మకర రాశి అంటేనే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం మే నెలలో తృతీయంలో ఉన్నటువంటి శుక్ర, శని, రాహువులు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు, పంచమంలో ఉన్నటువంటి రవి గురువులు, సప్తమంలో ఉన్న కుజుడు, భాగ్యంలో ఉన్నటువంటి కేతువు కొంత మకర రాశి వారికి చాలా ప్రభావాన్ని సూచిస్తున్నాయి. శుభాలు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఉద్యోగపరంగా కూడా కొంత పదోన్నతి సూచనలు ఉన్నాయి. బలమైన సంకల్పంతో ముందుకు వెళ్ళండి. ఆత్మీయుల యొక్క సహాయ సహకారాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితులు అయితే కొంత మిశ్రమంగా ఉంటాయి. కొంత సంభాషణ చాతుర్యంతో ఎదుటి వ్యక్తులను రంజింపచేస్తారు. కొన్ని శక్తులు నిరుత్సాహపరిచే ప్రయత్నం చేసినప్పటికీ కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. కొన్ని విషయముల యందు ఆలోచనలు కొంత అంతరంగాన్ని శుద్ధిపరిచేట్టుగా ఉంటే కనుక ఆలోచనలు కొంత క్షణికావేశంలో తీసుకోవద్దు. కాబట్టి క్షణికమైనటువంటి ఆలోచనలు మీ యొక్క బుద్ధిని పాడు చేస్తాయి. అందువల్ల చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళండి. ఉపకార బుద్ధితో వ్యవహరించండి. ప్రశంసలు అందుతాయి. ఆర్థికంగా బలపడతారు. సంపదలను సద్వినియోగం చేసుకోండి. అలాగే ఆర్థిక పరిస్థితులు కొంత బాగుంటాయి. చిన్న చిన్న విషయములకు ఆందోళన పడకండి. మీదే అయిన టైం మీకు స్టార్ట్ అయింది.
సంతానపరంగా మంచి నిర్ణయాలు వస్తాయి, కుటుంబపరంగా బాగుంటుంది, ఉద్యోగపరంగా మార్పులు వస్తాయి. ఒక్కొక్కటి బాగుపడుతూ వెళ్తుంది, తొందరపాటు వద్దు. అలాగని ప్రయత్నం మానకండి, ప్రయత్నం చేయండి. ప్రతిరోజు గణపతి సహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి, మీకు అద్భుతంగా ఉంటుంది, మంచి ఫలితాలు మరిన్ని వస్తాయి. గోక్షేత్రంలో గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, సరిపోతుంది. తదుపరి కుంభరాశి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు కలిస్తే కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం ద్వితీయ స్థానంలో రాహువు, శని, శుక్రుడు, తృతీయంలో ఉన్నటువంటి బుధుడు, చతుర్థంలో గురువు, రవి, షష్టంలో కుజుడు, అష్టమంలో కేతువు. కుంభరాశి వారికి పాపం కొంత ప్రతికూలతలు అధికం, అనుకూలతలు తక్కువ. అంతంత మాత్ర పురోగతిని మాత్రమే ఈ వారం మీరు సాధించగలుగుతారు. శుభకార్యములకు సంబంధించిన ప్రస్తావన ఇంట్లో విపరీతంగా జరుగుతుంది. కొంత దూర ప్రాంత ప్రయాణాలు పడితే ఆలోచనతో ముందుకు వెళ్ళండి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి, కానీ దాని వెనక బాగా కష్టపడాలి. కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారం సాఫీగా సాగుతుంది. కొన్ని గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. జీవిత లక్ష్యం పట్ల స్పష్టత చాలా వరకు కూడా అవసరము. ఇతరుల మాటలని పట్టించుకోవద్దు. కలహాలకు దూరంగా ఉండండి. ఆత్మీయులతో సమావేశం అనేటువంటిది పెట్టుకుంటారు. మీరు నమ్మిన ధర్మము మాత్రం మీరు వదిలిపెట్టకండి. ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. కళా సాంస్కృతిక రంగంలో ఉన్నటువంటి వారికి మంచి అవకాశాలు కూడా మెరుగుపడతాయి. ఇతరుల విషయంలో జోక్యము చేసుకోకపోవడం అనేటువంటిది మీకు చెప్పుకోదగినటువంటి సూచన. కొన్ని విషయముల యందు అద్భుతమైనటువంటి అవకాశాలు మీ వెంట ఉంటాయి. మొత్తానికి కుంభరాశి స్త్రీలకు పెళ్లి సంబంధాలు కుదుర్చుకోవటానికి ఈ వారం అనుకూలంగా ఉంది. పెళ్లి సంబంధాల కోసం చూడండి. అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళాల్సినటువంటి కుంభరాశి నిరుద్యోగులు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. కొంత నిరుత్సాహమైన వాతావరణం ఉంటుంది. దైవాన్ని నమ్మి వెళ్తే కొంత మేరకు పరిస్థితులు అనుకూలించవచ్చు. దైవారాధన, ప్రతిరోజు దేవాలయ దర్శనం, వీలైతే బిల్వపత్రం తీసి లింగం మీద పెట్టి 12 జ్యోతిర్లింగ స్తోత్రపారాయణం చేయండి ప్రతిరోజు. నవగ్రహ స్తోత్రపారాయణం కూడా ప్రతిరోజు చేయడం మంచిది. పక్షులకు అప్పుడప్పుడు గింజలు వేయండి. కోతులకు అరటి పండ్లు లాంటివి పెట్టండి. ఇలా కొన్ని భూతముల మీద మీరు చూపించేటువంటి దయ మిమ్మల్ని మంచి మార్గంలోకి తీసుకొని వెళ్తుంది. తదుపరి మీనరాశి. పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు కలిస్తే మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి ఫలితాలు చూస్తే లగ్నంలో శని, శుక్ర, రాహువులు, ద్వితీయంలో ఉన్నటువంటి బుధుడు, తృతీయంలో ఉన్న రవి, గురువులు, పంచమ స్థానంలో కుజుడు, సప్తమ స్థానంలో కేతువు యొక్క సంచారం. కొంత జన్మ శుక్రయోగం అనేటువంటిది మీనరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చినప్పటికీ కూడా మిగతా గ్రహముల యొక్క అనుకూలత లేకపోవటం కొంత మైనస్ పాయింట్ అని చెప్పవచ్చు మీనరాశి వారికి. అయితే అవసరం ఎంత ఉందో అంతవరకు డబ్బులు వస్తాయి. అత్యుత్తమమైన నిర్ణయాలు మీరు తీసుకుంటారు. గ్రహదోషం వల్ల కొన్ని చికాకులు తప్పకుండా ఎదురవుతాయి. అయినా వాటిని ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. ప్రత్యర్థుల విషయంలో దూకుడు వద్దు, సంయమనం అవసరము. సంఘంలో మీ గౌరవాన్ని బలపరిచేటువంటి మిత్రులు మీకు చాలామంది ఉంటారు. అటువంటి వారితో సంభాషణలు చెయ్యండి. నామినేటెడ్ పదవుల కోసం చేసే రాజకీయ నాయకుల యొక్క ప్రయత్నాలు కొంతమేరకు సఫలీకృతం కావచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి మాత్రము కొంత అనుకూలతను మీనరాశి నుంచి ద్వితీయంలో ఉన్నటువంటి రవి ఇస్తున్నాడు.
అలాగే నూతన పెట్టుబడుల గురించి చర్చించడం కానీ, దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటికి రావడం కోసం చేసే ప్రయత్నాలు కానీ కొంత ఫలిస్తాయి. ఎటువంటి వాగ్వివాదాలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా కనుక మాట్లాడితే ఈ వారంలో అత్యుత్తమమైన ఫలితాలు కొన్ని సాధిస్తారు. మీనరాశి వారు కూడా ప్రతిరోజు శివ అపరాధ క్షమాపణ స్తోత్రము, లక్ష్మీ అష్టోత్తరంతో కుంకుమార్చన, కనకధార స్తోత్రపారాయణము, కాలభైరవ అష్టకం మంగళవారం నాడు ఆదివారం నాడు చేయటం వల్ల నరఘోష నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఉన్నటువంటి ఫలితాలు. ప్రస్తుతం విదేశంలో సంచారం చేయటం వల్ల ఎక్కువ మందితో మాట్లాడలేకపోతున్నాను. కానీ మీరు ఎప్పుడైనా సరే నాకు కాల్స్ అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. వ్యక్తిగతంగా జాతక చక్రాన్ని వేసి మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం జరుగుతుంది. కాబట్టి వ్యక్తిగతంగా నాతో మాట్లాడాలనుకునేటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి నాతో మాట్లాడండి. మరలా కలుసుకుందాము. వచ్చే వారం ఉంటాము. అలాగే ఇంకా ఎవరైనా సరే ఫోన్లు చేయదలిచినటువంటి వారు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 లోపల మాత్రమే చేయండి. తదుపరి కాల్స్ ఇబ్బందిగా ఉంటాయి. కొన్ని విషయముల యందు తొందరపాటు పడకండి. మీకు కావలసినటువంటి కార్యక్రమముల నిర్వహణ కోసము మాకు మెసేజ్లు పెట్టండి. కాబట్టి మీ సంపూర్ణ సహకారం అనేటువంటిది మాకు చాలా వరకు కూడా అవసరం. ప్రోత్సహించండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మీరందరూ బాగుండాలి. అందరికీ ఆశీస్సులు.